సీతారాంపురంలో శారద బస్సు దిగింది. బస్సు వెళ్ళిపోగానే మట్టి రోడ్డు మీద శారద నడుచుకుంటూ, ఈ ఊరికి 5 ఏళ్ల క్రితం వచ్చాను అంతే. ఇదిగో మళ్ళీ ఇప్పుడే అడిగిపెట్టా, అది కూడా నా కొడుకు పెళ్లి కోసమని. ఈ ఊరిలో తమ్ముడు వరసయ్య మాధవయ్య ఉన్నాడు, ఆడికొక కూతురు కూడా ఉంది. నా ఇంటి కోడలు చేయమని అడగడానికి వెళ్తున్నాను అని అనుకుంటూ వెళ్తూ ఉండగా మాధవయ్య ఎదురుపడ్డాడు. శారదని చూసి, వామ్మో, మా గయ్యాలక్క ఇన్నాళ్ళకి ఈ ఊరికి వచ్చిందంటే ఖచ్చితంగా నా ఇంటికే. నా కూతుర్ని తన కోడలిక ఇంటికి పంపించమని అడగడానికి అయ్యుంటుంది. నన్ను మా అక్క గుర్తుపట్టేసరికి నేనిక్కడి నుంచి పరుగు పెట్టాల్సిందే అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఇంటివైపు పరుగు పెడతాడు. శారద వెనక నుంచి చూసి, వీడికి నా గురించి బాగా తెలుసుననుకుంటా, నన్ను చూసి అట్ట పరుగు పెట్టేశాడు. అయినా ఇప్పుడు వీడి గురించి నాకెందుకు వచ్చిన తలనొప్పి, నేను మా మాధవయ్య తమ్ముడి ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ మాధవయ్య ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. మాధవయ్య పరుగున ఇంటికొచ్చాడు. అతని భార్య సుమిత్ర చూసి, ఏవైందండి, వీధి కుక్కగానేమైనా వెంటపడిందా? అంతకు మించి సుమిత్ర, కొంపదీసి పులిగాని ఊరి మీద పడిందా ఏంటి? పులి, కుక్క, సింహం ఏదైనా సరే ఆవిడ నోటి ముందు బలా దూరే సుమిత్ర. ఏంటి, శారద వదినగాని వస్తుందా? అవును సుమిత్ర, ఖచ్చితంగా మన ఇంటికే వస్తుంది. మన కూతుర్ని తన ఇంటికి కోడలుగా పంపించామని అడుగుతుంది. నేను ఇక్కడే ఉంటే ఏదోటి చెప్పి నన్ను నొప్పిస్తుంది. శారదకి ఇంట్లో అడుగు పెట్టగానే నేను పెరటి గుమ్మం వైపు నుంచి వెళ్ళిపోతాను. నువ్వే ఏదో ఒకటి చెప్పు, పంపించు. సరేనండి అని అంటూ ఉండగానే శారద అక్కడికి రానే వచ్చింది. శారదని చూసి మాధవయ్య ఇంటి పెరడి నుంచి వెళ్ళిపోతాడు. శారద వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. సుమిత్ర టీ పెట్టి ఇచ్చింది. అవునే సుమిత్ర, తమ్ముడేంటి ఇంకా రాలేదు? ఎక్కడికెళ్ళినట్టు? పని మీద పట్నం వెళ్ళాడొదినా, వచ్చేటప్పటికి రాత్రి అవుతుందని చెప్పాడు. మీరు వస్తున్నారని గనక ముందే తెలిస్తే ఆయన ఇంటి దగ్గరే ఉండేవాడు కావచ్చు. సరేలే సుమిత్ర, తమ్ముడితో నేను ఫోన్లో మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పు సుమిత్ర, నా కొడుకు రమేష్కి నీ కూతురు అంజలినిచ్చి పెళ్లి చేద్దాము, ఏమంటావు? అయ్యో వదిన, అంతా మీ తమ్ముడిష్టం, నాకేం తెలుసు చెప్పండి. ఇంటి వరకు వచ్చారు కనుక కోడి కూరతో అన్నం పెడతాను, కడుపు నిండా తినండి, హాయిగా పడుకోండి. ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడి వెళ్ళండి. తమ్ముడితో నేను మాట్లాడతాలే సుమిత్ర, నువ్వు చెప్పరాదు? అమ్మాయి మాత్రం ఇంకా చదువుకుంటాను అంటుంది వదినా, ఇంకా చదివిద్దామని మేము అనుకుంటున్నాం అని చెప్పగానే శారద మరో మాట మాట్లాడకుండా లేచి అలా రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. సుమిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద నడుస్తూ మాధవయ్యకి ఫోన్ చేసింది. ఒక చెట్టు దగ్గరున్న మాధవయ్య, చెప్పక్క, అందరూ బావున్నారా? తమ్ముడు, నా కొడుకు రమేష్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేద్దాంరా అని అడగగానే మాధవయ్య తనలో తాను, ఇప్పుడెలాగూ శారదకి ఎదురుగా లేదు కదా, భయపడకుండా ఫోన్లో అసలు విషయం చెప్పేద్దాం అని అనుకొని పైకి గట్టిగా ఇలా అంటాడు. వద్దక్క, నీ గయ్యాలితనం గురించి పూర్తిగా తెలిసి నా కూతురు గొంతు నేను గొయ్యలేను. నేను నీ ఇంటికి నా కూతుర్ని కోడలుగా అస్సలు పంపించలేను అని చెప్పగానే శారదకి కోపం వస్తుంది. ఆ కోపంలోనే ఫోన్ పెట్టేసి బస్టాండ్ దగ్గరికి వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత బస్టాండ్కు బస్సు వస్తుంది. శారద బస్సులో వెళ్ళిపోతుంది. ఇక సరిగ్గా అదే సమయంలో ఇంట్లో టీపాయ్ మీద పెట్టిన సెల్ ఫోన్ వైపు తండ్రి ప్రసాదు, కొడుకు రమేషు ఆశగా ఆతురతగా చూస్తూ ఉంటారు. నాన్నా, అమ్మ సీతారాంపురం వెళ్ళి 3 గంటలైంది కదా, ఇంకా గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేయలేదు. నీ అత్తగారి ఊరు సీతారాంపురం కాదని అర్థం చేసుకోవాలి బాబు. ఇలా తెలిసిన వాళ్ళు కూడా పిల్లనివ్వకపోతే ఇక నాకెలా పెళ్ళవుతుంది నాన్న? మీ అమ్మ గయ్యాలితనం తెలిసిన ఎవ్వరూ మన ఇంటికి వాళ్ళ కూతుర్ని కోడలిగా పంపించర్లే బాబు. మీ అమ్మ గయ్యాలితనం అంత పవర్ఫుల్ మరి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శారద దిగులు ముఖం వేసుకొని ఇంటికొచ్చేసింది. శారదనలా చూడగానే తండ్రి కొడుకులిద్దరికీ విషయం అర్థమైంది. మౌనంగా అలా ఉండిపోయారు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. తెలిసిన వాళ్ళెవ్వరూ రమేష్కి పిల్లనివ్వటానికి ముందుకు రావటం లేదు. దాంతో శారదా ప్రసాద్లు తమ కొడుకి పెళ్లి కావటం లేదని బాధపడుతూ ఉంటారు. రమేషు, నువ్వు బాధపడమాక, నీకెట్టాగైనా నేను పెళ్లి చేస్తాను కదా. నీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ మన ఇంటికి పిల్లనివ్వరు. తెలియని వాళ్ళు ఊళ్ళోకొచ్చి తెలుసుకొని మన ఇంటికి రాకుండానే వెళ్ళిపోతున్నారు. ఎట్టా శారదా, ఎట్టా నువ్వు కొడుక్కి పెళ్లి చేద్దామనుకుంటున్నావు అని ప్రసాద్ అడుగుతూ ఉంటే పని మనిషి సావిత్రి వేడివేడిగా టీలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చింది. సావిత్రిని చూసిన శారదకి తనకు పెళ్ళీడు వచ్చిన కూతురున్న విషయం గుర్తుకొచ్చింది. ఆ రోజు సాయంత్రం
మట్టింట్లో ఉంటున్న సావిత్రి దంపతుల దగ్గరికి శారద వచ్చింది. వాళ్లతో రమేష్ పెళ్లి గురించి చెప్తుంది. సావిత్రి కూతురు అనామిక కూడా ఆ మాటలన్నీ వింటుంది. పైసా కట్నం తీసుకుని సావిత్రి, మీ అమ్మాయి అనామికని మా ఇంటి కోడలుగా పంపించు చాలు. మేము మీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. తప్పుగా అనుకోకండి అమ్మగారు, మీ నోటు గురించి నాకు బాగా తెలుసండి. కట్నం వద్దన్నారు కదా అని మా అమ్మాయి గొంతుని నేను కోయలేనమ్మా అని చెబుతూ ఉండగా మధ్యలోనే అనామిక కల్పించుకొని ఇలా అంటుంది. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తుంది. శారద సంతోషంగా వెళ్ళిపోతుంది. అనామిక తన తల్లిదండ్రులకి పరిస్థితి వివరించి చెప్తుంది. ఇక కన్యాదానం జరుగుతుంది. అనామిక అత్తగారింటికొచ్చింది. ఇంటి పని మనిషివి నువ్వు ఉన్నావు కాబట్టి ఇక నుంచి మీ అమ్మ రాదు. అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. ఇంకో విషయం, రేపు అమ్మాయి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చుద్ది. తనకు నచ్చినవన్నీ చేయమని చెప్పుద్ది. నువ్వు ఆ అమ్మాయి చెప్పినవన్నీ చేస్తా ఉండాలి. ఇక మేం పెట్టిందే తినాలి. ఒళ్ళు జాగ్రత్త. మాకు తెలియకుండా ఉన్నావంటే పొళ్ళు రాలిపోతాయి. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక ఆ ఇంట్లో లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు పని చేస్తూనే ఉంటుంది. మామగారు ప్రసాద్కి అనామిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. శారద కూతురు మాలిని ఇంటికొచ్చింది. తనకి ఇష్టమైన వంటల్ని దగ్గరుండి మరీ చేయించుకుంటుంది. శారద, మాలిని కావాలని అనామికాని డైనింగ్ టేబుల్ దగ్గరే నిలబెట్టుకొని అనామికాకి చూపించుకుంటూ తింటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి అనామిక గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసి రమేషు, ప్రసాదు ఇద్దరూ సంతోషపడుతూ స్వీట్లు పంచుతారు. శారద, మాలిని మాత్రం ఏమాత్రం కరుణ, జాలి, దయ లేకుండా గర్భవతి అని కూడా చూడకుండా ఇంటి పనులు, వంట పనులు అన్నీ అనామికతోనే చేపిస్తూ ఉంటారు. శారద, కోడలు డెలివరీకుంది. ఇప్పటికైనా ఇంట్లోకో పని మనిషిని పెట్టుకుందాం శారదా. వద్దులేండి, కోడల గురించి నేను మాలిని ఉన్నాగా, మేం చూసుకుంటాలే. మీరు కొడుకు మీ పనులు మీరు చూసుకుంటే మంచిది. ఇక మీరు పనులకి వెళ్ళండి. అది కాదు శారదా, డబ్బులకి పని మనిషిని పెట్టడం ఇష్టం లేకపోతే సావిత్రి చెల్లెమ్మని పిలిపించు. కోడలు చేయాల్సిన పనుల్ని సావిత్రి చేసుద్ది. నా మాటిని శారదా, గర్భవతి కోడల్నిట్ట బాధ పెట్టడం అంత మంచిది కాదు. నాకేం చేయాలో బాగా తెలుసండి. శారదా, నేను చెప్పేది కొంచెం విను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు నా కోపం తెప్పించొద్దు. నా గనక కోపం వస్తే గర్భవతి కోడల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది. అమ్మ మాలిని, నువ్వు రేపు పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన అమ్మాయివి. అక్క నీకు నీలాంటి ఆడపడుచుంటే ఏంటమ్మా పరిస్థితి అని అడగ్గానే శారద కోపంగా ఇలా అంటుంది. నా కూతుర్ని ఇంత ఇబ్బంది పెడితే నేను అసలు ఊరుకుంటానా చెప్పండి. మరి ఇప్పుడు కోడలు అనామిక ఊరుకుంటుందంటే వాళ్ళు పేదవాళ్ళనే కదా శారదా. అవునండి, నా గయ్యాలతనం వల్ల నా కొడుక్కి పెళ్లి కావడం లేదని నేను అర్థం చేసుకున్నాను. కట్నం తీసుకోకుండా పని మనిషి కూతుర్ని నాకు కోడలుగా చేసుకున్నా. అటాడికి భారీగా ఉంటదిలే, ఇటు నాకు కోడలుగా ఉంటదే, అట్టకి ఇంటికి పని మనిషిగా కూడా పనికొచ్చుద్ది అని ఇట్ట 3 విధాలుగా అనామికని ఉపయోగించుకోవచ్చులే అని చెప్పి నేను పెళ్లి చేశాను. చూడు శారదా, ఇంక నీలో మార్పొచ్చిద్దని మాత్రం నాకు అనిపించట్లేదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ప్రసాద్. అనామిక, మా అమ్మాయి చెప్పినట్టుగా అన్ని రకాల వంటలు చేసావు కదా? చేసేసాను అత్తయ్య. ఇంకెందుకు ఆలస్యం? అన్నీ తీసుకొచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టు. ఏ మాత్రం తప్పు చేసినా అనుకోకుండా ఏ వంటకం కింద పడినా ఈరోజు గనక నా చేతులు నీ చావు తప్పదు. కడుపుతో ఉన్నావని కూడా చూడను. జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టు. అలాగే అత్తయ్య, ఇప్పుడే అన్ని వంటకాలు పెట్టేస్తాను అత్తయ్య అని చెప్పి గర్భవతి అనామిక అతి జాగ్రత్తగా అన్ని రకాల వంటలు తీసుకొచ్చి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. శారదా, మాలిని కూర్చొని తింటూ ఉంటారు. అనామిక, మేం తింటున్నప్పుడు నువ్వెలా ఉండాలో చెప్పానుగా. చెప్పారత్తయ్య, మరి కానీయే అని శారద చెప్పగానే గర్భవతి అనామిక ఒక గిన్నె పట్టుకుని దీనంగా నిలబడుతుంది. శారదా, మాలిని ఇద్దరూ రుచికరమైన వంటలు తింటూ ఉంటారు. కోలా, ఈ చికెన్ దేంతో చేసావు? భలే రుచిగా ఉందనుకో. అవునొదినా, చికెన్ భలే టేస్ట్గా ఉంది. నీకు తినాలని ఉందా? లేదు మాలిని, నాకేమీ తినాలని లేదు. కాకపోతే అత్తయ్య. చెప్పు, ఏంటి? అత్తయ్య, ఇలా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. కాస్త నా మీద జాలి చూపించండి అత్తయ్య. లేదు కోళ్ళ, లేదు. మీ తినేంతవరకు నువ్వు అట్టాగే ఉండాలి, లేదంటే దవడ పగిలిపోతాయి అని చెప్పి వాళ్ళు వండిన వంటకాలన్నీ తింటూ ఉంటారు.
పాపం గర్భవతి పేద కోడలు అనామిక బాధపడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత నొప్పులు మొదలవుతాయి. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. పండంటి బాబు పుడతాడు. ఇంట్లో ఆనందంగా ఉన్న అనామికకి మాత్రం కష్టాలు తప్పటం లేదు. ఇంటి పని వంట పని చేసుకుంటూ బాబుని చూసుకుంటూ అలా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. సోఫాలో శారద తన భర్త ప్రసాదు, కొడుకు రమేషు కూర్చుని ఉంటే నల్లని కోడలు అనామిక మౌనంగా నిలబడి ఉంటుంది. నల్లగా ఉన్న నిన్ను నా కోడలుగా ఒప్పుకోవాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సి ఉంటుంది అనామిక. శారద, నువ్వో విషయం మర్చిపోతున్నావు. మన అబ్బాయి రమేషు అనామిక మెళ్ళలో తాళిగట్టగానే తను మన ఇంటికి కోడలయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఒప్పుకోవడమేంటి అని ప్రసాద్ అనగానే శారద కోపంగా చూస్తుంది. మన అబ్బాయి ఈ నల్లమ్మాయి అనామికని పెళ్లి చేసుకుని రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. బాబు రమేషు, ఈ అనామికతో విడాకులు తీసుకో. వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాము అని శారద అనగానే రమేష్ కంగారు పడుతూ శారద వైపు చూస్తాడు. అనామిక అయోమయంగా రమేష్ని చూస్తుంది. ప్రసాద్ ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు శారదా? 3 రోజుల క్రితం పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కోడలికి విడాకులివ్వటం ఏంటి? అట్టా కుదరదు. అయితే అనామిక తల్లిదండ్రులకి ఫోన్ చేసి వాళ్ళ ఊరు పెద్ద మనుషుల్ని తీసుకుని రమ్మని చెప్పండి. వాళ్ళ ముందు మాట్లాడి అనామికతో మన అబ్బాయితో ఎట్లాంటి సంబంధం లేదనిపించి నా కళ్ళ ముందు నుంచి అప్పుడు ఇంట్లో నుంచి పంపించేద్దాము. నాన్న, కాసేపు నువ్వేమీ మాట్లాడుకో. అమ్మ చెప్పినట్టు అనామిక చేస్తుందిలే. అవునత్తయ్య, నేను ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టే చేస్తాను. మీకు నచ్చినట్టే ఉంటానత్తయ్య. నన్ను మాత్రం మా పుట్టింటికి పంపించకండి. ఎన్నారుగా నేను చెప్పినట్టు చేయడానికి అనామిక ఒప్పుకుంది. ఇక మీరేం మాట్లాడబాకండి. ఏదైనా ఉంటే నేను చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొడుకు కోడలతో మాట్లాడండి, సరేనా అని శారద అనగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుని ఉంటాడు. నీకు ఇంటి పని వంట పని బాగా వచ్చని చెప్పావుగా. ఈ 3 రోజులుగా చేసి చూపించావు కూడా. ఇంటి పనులు వంట పనులు పని మని చేసుకుంటదే, మరి కోడలుగా నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే చేస్తానత్తయ్య. బాతకడానికి నీకేం వచ్చు? పని చేయడం వంట చేయడం వచ్చు అత్తయ్య. వంట చేయడం వచ్చా? ఎన్ని రకాల వంటలు చేస్తావేంటి? దాదాపుగా అన్ని రకాల వంటలు చేస్తానత్తయ్య. సర్లే అనామిక, ఏదైనా ఫుడ్ వ్యాపారం పెట్టి డబ్బులు సంపాదించు. అది కాదమ్మా, అనామిక నల్లగా ఉంటుంది. ఇంట్లో నీకు నల్లగా ఉన్న అనామిక కోడలిగా నచ్చటం లేదు. ఇక బయట అనామిక ఫుడ్ బిజినెస్ చేస్తే ఎవరొచ్చి తింటారమ్మా? ఎలా తన ఫుడ్ బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వగలుగుతుంది? ఇట చూడు బాబు, నల్లగా ఉన్న అనామికని కాకుండా తన కట్టు బొట్టు మంచి మనసు నచ్చి నువ్వు పెళ్లి చేసుకుని భార్యగా చేసుకున్నావుగా, ఇంటికి కోడలుగా తీసుకొచ్చావు. నేను అడ్డు చెప్పలేదు, నీకోసం ఒప్పుకున్నా. నా కోసం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ బిజినెస్ ఎందుకమ్మా? ఇంటి పని వంట పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది కదా తను. అయితే నీ భార్యను తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోరా. నేను అడ్డు చెప్పను. లేదమ్మా, నేనెక్కడికి వెళ్ళను. నాకు మీరు కావాలి, అనామిక కావాలి. అయితే అనామిక నేను చెప్పినట్టు ఏదైనా ఫుడ్ వ్యాపారం చెయ్యాల్సిందే. చేస్తానత్తయ్య. ఏ ఫుడ్ వ్యాపారం చేయమంటారు మీరే చెప్పండి. నీకు బాగా ఏ ఫుడ్ చేయడం వస్తే అదే చేయ అనామిక. కానీ ముఖానికి ఎట్టాంటి స్కార్ఫ్ ఉండకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు అనామిక అటు రమేష్ ఇద్దరూ సంతోషపడుతూ ఒకరినొకరు చూసుకుంటారు. చూశావా అనామిక, అమ్మ అప్రయత్నంగా అన్నా అయిష్టంగా అన్నా నిన్ను కోళ్ళా అంది. నువ్వు కోడలిగా తనకు నచ్చావు. కానీ ఎక్కడో ఒక చోట అమ్మలో ఏదో తెలియని బాధుంది. ఆ బాధ ఏంటన్నది తెలుసుకోవాలి మనం. అత్తయ్య ఏ విధంగా అన్నా నన్ను కోడలుగా అంది, అది చాలు. అలాగే అత్తయ్య చెప్పినట్టుగా ముఖానికి ఎలాంటి స్కార్ఫ్ లేకుండా నేను ఫుడ్ వ్యాపారం చేయాలనుకుంటున్నాను. చేస్తాను. అమ్మెందుకు నేను ఫుడ్ వ్యాపారం చేయమని అంటుందో అర్థం కావటం లేదా అనామిక? నేను ఆలోచన చేస్తున్నానండి. నాకు కూడా అర్థం కావడం లేదు. ఏదేవైనా కానివ్వండి, నాకు బాగా వచ్చినా నచ్చినా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి అమ్ముతాను. డబ్బులు సంపాదించి తీసుకొచ్చి అత్తయ్యకిస్తాను. సభాష్ కోళ్ళ అని అనిపించుకుంటానండి. ఇక నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందా అనామిక? కోడలిగా నన్ను ఒప్పుకుంటున్నప్పుడు ఈ ఫుడ్ బిజినెస్ ఎందుకనే కదా. అవుననామిక. వద్దండి, అత్తని ఏమీ అడగొద్దు. ఏవేనంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటున్నారు. ఎందుకు చెప్పండి? అత్తనైతే మీరేం అడగకండి. నాకొచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి అమ్ముతాను. కాకపోతే మన మావయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్దాం. వాళ్ళు మనకెంతో సపోర్టుగా ఉన్నారు. సరే అనామిక, వెళ్ళి నాన్నకి చెప్పి నీ బిజినెస్ని మొదలు పెట్టొచ్చు, పద అని ఇద్దరూ హాల్లో నుంచి శారద బెడ్రూమ్ దగ్గరికి వస్తారు. ఆ గదిలో శారదా ప్రసాదు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. శారద,
నీ కోడలు నల్లగా ఉండటం నచ్చలేదా ఏంటి? నలుపు అన్నది రంగు మాత్రమేనండి. నాకు అనామిక మనసు, చేసే వంట, ఇంటి పని అన్నీ బాగా నచ్చాయి. కాకపోతే చివర్లో చెప్పిన మాట మాత్రం నచ్చలేదు. కోడలు చివర్లో చెప్పిన మాట నచ్చలేదా? ఏం మాట చెప్పింది? నీకేం మాట నచ్చలేదు శారదా? అదేనండి, అనామిక నల్లగా ఉండడం వల్ల తన తల్లిదండ్రులు సొసైటీకి భయపడి బయటకు తీసుకెళ్లిన ప్రతిసారి ముఖానికి స్కార్ఫ్ గట్టి తీసుకెళ్లేవాళ్ళని చెప్పింది. అంటే తన కూతురు నల్లగా ఉందని బయట తెలిస్తే హేళన చేస్తారని వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచన చేశారు. ఇప్పుడు మన కొడుకు కూడా తను నల్లగా ఉంటుంది, బయట బిజినెస్ ఎట్టా చేస్తుందని అడుగుతున్నాడు. గాని తను నల్లగా ఉన్నా ఖచ్చితంగా బిజినెస్ చేస్తుందని, మీరు అనుకుంటున్నట్టుగా డబ్బులు సంపాదించి పెడుతుందని చెప్పలేకపోతున్నాడు అని మాట్లాడుకుంటున్న మాటలు ఆ గదిగుమ్మం దగ్గర ఉన్న రమేష్, అనామికలు వింటారు. ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. అప్పుడు రమేష్ మౌనంగా తలదించుకుంటాడు. శారదా ప్రసాదులు మళ్లీ మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఎందుకు శారదా కోడల్ని ఫుడ్ బిజినెస్ చేయమని చెప్తున్నావు? ఎందుకంటే శారదా నల్లని అమ్మాయిని కోడలుగా తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుందే, బయటకు తీసుకురావడం లేదని నన్ను హేళన చేస్తారని భయపడి కాదండి. నల్లగా ఉన్న తనకు కూడా నలుగురి మధ్యలో స్వేచ్ఛగా బతికే అవకాశం ఉందని చెప్పడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. నేను తనతో ఉంటూ తనకి సహాయంగా ఉంటాను అని చెబుతూ ఉండగా గుమ్మం దగ్గర ఉన్న అనామిక, రమేష్ల కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి. ఏమండి, మనం అత్తయ్యని తప్పుగా అర్థం చేసుకున్నాం. అత్తయ్య నన్ను అమ్మలా అర్థం చేసుకుని నాలో ధైర్యాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తుంది. అవునన్నమిక, అమ్మ ఎవరికైనా అమ్మే. మా అమ్మ ఇంతలా ఆలోచన చేస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మన అత్తయ్యని ఏమీ అడగొద్దు. మావయ్య కూడా ఇప్పుడే నిజం తెలిసింది కనుక మన మావి దగ్గర మామూలుగానే ఉండాలి అని మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరుసటి రోజు నల్లని కోడలు అనామిక అత్తగారు శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నన్ను దీవించండి అత్తయ్య, నేను ఈ రోజుటి నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతున్నాను. నీకు విజయం కలగాలి కోళ్ళ, నేను కూడా నీకు కూడా వస్తున్నాను పద అని చెప్పగానే నల్లని అనామిక శారదతో కలిసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక చెట్టు కింద పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వ్యాపారం దగ్గరికి వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తూ అమ్ముతూ ఉంటుంది. దారి వెంట వెళ్తున్న వాళ్ళు నల్లగా ఉన్న అనామికని చూస్తూ ఉంటారు. కాని తను అమ్ముతున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ని మాత్రం ఎవరూ చూడటం లేదు. కనీసం ఎవరూ బైకునో కారునో ఆపటం కూడా లేదు. ఎవ్వరూ ఆ బండి దగ్గరకు రావటం లేదు. ఇదంతా చూస్తూ అత్తగారు శారద చాలా బాధపడుతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి నల్లని కోడలు అనామిక ఒక్క ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అమ్మలేకపోతుంది. దిగులుగా ఆ బండి దగ్గరే నిలబడి ఉంటుంది. అది చూశాక శారద అనామిక దగ్గరకొచ్చి ఇలా అంటుంది. బాధపడకోళ్ళ, నల్లగా ఉండడం వల్ల నీ దగ్గర కొనడం లేదని బాధపడకు. ఎట్టా చేస్తే నీ దగ్గర అందరూ నువ్వు చేస్తున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ని తింటారో ఆలోచించు. అప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు కోడలా. సరే అత్తయ్య అని అనామిక చెప్పి ఆలోచించటం మొదలు పెడుతుంది. బాధగా ఆ రోజు ఇంటికొచ్చేసింది అనామిక. ఆ రోజు రాత్రి శారద బెడ్రూంలో శారదా ప్రసాద్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది శారదా, అమ్మ వ్యాపారం ఈరోజు బాగా జరిగినట్టేనా? కాళ్ళు నల్లగా ఉండడం వల్ల ఎవరో కూడా తన దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోలేదు. దాంతో అతను బాధపడతా ఉండడంతో నేనే ఓదార్చాను. ఎట్టా అమ్మాలో ముందది ఆలోచించమని చెప్పానండి. కోడలేదైనా ఓ మంచి ఆలోచన చేస్తుందని నేను అనుకుంటున్నానులే శారదా. అమ్మ ఏమీ తెలివి తక్కువది కాదు. ఈ వ్యాపారాన్ని ఎట్టాగైనా ముందుకు తీసుకెళ్ళుద్ది. నేను అదే అనుకుంటున్నానండి. చూద్దాం నల్లని కోడలు రేపు ఎట్టా ఫ్రెంచ్ ఫ్రైస్ వ్యాపారం చేస్తుందో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోపక్క అనామిక బెడ్రూంలో బాధపడుతూ ఉంటుంది. రమేష్ ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనామిక, బాధపడకు. అమ్మ చెప్పినట్టుగా ఏదో ఒక ఆలోచన చెయ్యి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నువ్వు చాలా బాగా తయారు చేస్తావు ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ని. ఫ్రెంచ్ ఫ్రైసే కాదు, నువ్వు అన్ని వంటలు చాలా బాగా చేస్తావు. నువ్వు చేస్తున్న ఈ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగేనండి. అత్తయ్య చెప్పినప్పటి నుండి నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. ఖచ్చితంగా అత్తయ్య నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానండి అని చెప్పి అనామిక ఏ విధంగా తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు తెల్లవారుతుంది. మళ్లీ యథావిధిగా చెట్టు దగ్గర తమ ఫ్రెంచ్ ఫ్రైస్ బండి దగ్గరకు వెళ్తారు. ఈసారి అనామిక సరికొత్తగా ఆలోచించి 10 రూపాయలకే ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనే బోర్డుని అక్కడ పెడుతుంది. అది చూశాక అత్తగారు శారద సంతోషపడుతుంది. ఎలాగైతేనేం నా కోడలు తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే మంచి ఆలోచన చేసింది అని తనలో తానే ఆనందిస్తుంది. ఇక
ఈ 10 రూపాయలకే ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనే బోర్డు చూసి దారిన వెళ్తున్న వాళ్ళందరూ ఆగి తక్కువ రేటుకే ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తున్నాయని తినటం మొదలు పెడతారు. ఆ తర్వాత తిన్నవాళ్లందరూ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంది అని మెచ్చుకుంటారు. అలా నల్లని కోడలు అనామిక అత్తగారి ప్రోత్సాహంతో ఫ్రెంచ్ ఫ్రైస్ వ్యాపారంలో విజయం సాధిస్తుంది. శారద నమ్మకాన్ని, ఆ కుటుంబ నమ్మకాన్ని నిలబెడుతుంది. ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటారు.